సత్యం అబద్ధం. ఒక గ్రామంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎప్పుడూ సత్యం మాత్రమే పలికేవాడు. అతని రాజ్యంలో అందరూ సత్యమే పలకాలని ఆదేశమిచ్చాడు. ఒకరోజు ఆ రాజుకు సత్యం అబద్ధం ఎవరు అని తెలుసుకోవాలనే కోరిక కలిగింది. అతను ఒక పండితుడిని పిలిచి సత్యం అబద్ధం ఎలా ఉంటారో చెప్పగలరా అని అడిగాడు. పండితుడు, రాజా, వారు ఇద్దరు ఇక్కడికే వస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకు ఇద్దరు వ్యక్తులు రాజును కలిశారు. వారిలో ఒకరు చాలా సంతోషంగా నవ్వుతూ ఉన్నారు. ఇంకొకరు చాలా కోపంగా ఎప్పుడూ అరుస్తూ ఉన్నారు. సంతోషంగా ఉన్న వ్యక్తి, నేను సత్యం. నేను ఎప్పుడు అందరినీ సంతోషంగా ఉంచుతాను. నేను పలికితే అందరికీ మేలు జరుగుతుంది అని అన్నాడు. కోపంగా ఉన్న వ్యక్తి, నేను అబద్ధం. నేను పలికితే ప్రజల మధ్య గొడవలు, సమస్యలు మొదలవుతాయి. నేను ఎప్పుడు మోసం చేస్తాను అని అన్నాడు. రాజు వారిని పరీక్షించడానికి ఒక గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యక్తి తన పొలంలో చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. రాజు ఆ వ్యక్తిని, మీరు అంతా కష్టపడుతున్నారు ఎందుకు అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, నేను నా పిల్లలకు సంతోషాన్ని ఇవ్వడానికి పనిచేస్తున్నాను అని అన్నాడు. అబద్ధం ఆ వ్యక్తిని చూసి, నీవు కష్టపడితే ఏమి వస్తుంది? కొన్ని రోజుల తర్వాత నీ పిల్లలు నిన్ను పట్టించుకోరు అని అన్నాడు. ఆ వ్యక్తి బాధపడ్డాడు. సత్యం, కష్టపడితే మంచి ఫలితం ఉంటుంది అని అన్నాడు. ఆ వ్యక్తి తిరిగి సంతోషంగా పనిచేయడం మొదలుపెట్టాడు. అప్పుడు రాజుకు అర్థమయ్యింది, అబద్ధం ఎప్పుడు బాధను కలిగిస్తుంది, అదే సత్యం ఎప్పుడు మంచిని, సంతోషాన్ని ఇస్తుంది అని. మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్నది ఏమిటంటే, సత్యం ఎప్పుడు మంచిని మాత్రమే ఇస్తుంది, అబద్ధం ఎప్పుడు చెడును మాత్రమే ఇస్తుంది. కాబట్టి సత్యంగా ఉండి మంచిని పంచుతూ సంతోషంగా జీవించాలి. మరి మీరేమంటారు? ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.